మండు వేసవిలో కురిసిన అకాల వర్షాలు మరోసారి అన్నదాతను నట్టేట ముంచాయి. ఆరుగాలం శ్రమించిన కర్షకులకు పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపానికి తీవ్ర నష్టపోయారు. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానకు వరి, మామిడి, బొప్పాయికి భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్లలోని ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అకాల వర్షాలు రాష్ట్ర రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. 15 జిల్లాల్లో వివిధ పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో ఈదురుగాలులతో విరుచుకుపడ్డ అకాల వర్షం ఖమ్మం జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా నియోజకవర్గాల్లో మామిడి, బొప్పాయి పంటలకు అపార నష్టం వాటిల్లింది. రేపో మాపో చేతికొచ్చే దశలో ఉన్న పంటలన్నీ బలమైన ఈదురుగాలుల దాటికి నేలవాలాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి అకాల దెబ్బకు నేలవాలి రైతుల్ని కుంగదీస్తోంది. రఘునాథపాలెం మండలంలో మిర్చి, పత్తిని కాదని మామిడి, బొప్పాయి పంటల వైపు మళ్లినా కాలం కలిసి రాలేదు. లక్షల రూపాయల పెట్టుబడి వర్షార్పణమైందని వాపోతున్న బాధితులు ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 6 ఎకరాలు బొప్పాయి పంట వేయడం జరిగింది. పంట పెట్టుబడి మొత్తం అయిపోయి మంచిగా ఇప్పుడే రేటు స్టార్ట్ అయ్యి కొంచెం ఈ 25వ తారీఖు తర్వాత కటింగ్కి వచ్చే దశలో రాత్రి వచ్చిన అకాల వర్షానికి, వడగళ్ల వానకి చేను మొత్తం కూడా నేలమట్టం అయ్యి అపారమైన నష్టం కలిగింది. చెట్లు కూడా మొత్తం నరికేసినట్టు గాలిదుమ్ముకి మొత్తం కాయ బరువు బాగా సైజు పెరగటం, కాపు బాగా వచ్చి మొత్తం చెట్లన్నీ కూడా నేలమట్టమైనాయి. మిరప తోటలకు రేట్ లేదని తీసేసినాం. రేట్ నష్టపోయిన రాత్రి గాలిదుమ్ము మొత్తం విరిగిపోయినాయి, నేలపాలైపోయింది. ఇంతవరకు రూపాయి తినలే. 1.5 లక్షల పెట్టుబడి అయిపోయింది. మొక్కకు 15 రూపాయలు లెక్క తీసుకొచ్చేసినాం. పెట్టుబడులు, టాటర్ కిరాయిలు, ఇవన్నీ కోతులు, కాయలు ఇవన్నీ సిగా చేసి లాటుకొత్తారు, నోటికాడికొత్తారు, అన్యాయం అయిపోయింది. మా ఊరు మొత్తం ఒక 20 మంది రైతులు వేశారండి. ఇట్లా నాశనం అయిపోయి ఉన్నాం. గవర్నమెంట్ ఏమైనా సహాయం కావాలని కోరుకుంటూ ఉన్నాం. 10 రోజుల్లో కటింగ్ వచ్చే కాయ నాశనం అయిపోయింది. తోరి పెట్టుబడులు అన్నీ అయిపోయినాయి. కటింగ్ వచ్చే తోట ఆగమైపోయింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షాన్నగర్లో వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డ్ ఆవరణలో భారీగా ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రం కాటాలు ఆలస్యమైనందునే నిండా మునిగామని రైతులు వాపోయారు. వరి కోసి దాదాపు మేము ఇక్కడ ఒడ్లు పోసి మార్కెట్లా 25 రోజులు ఇంతవరకు కాటా లేదు, బార్డర్ లేవు, ఏం లేవు. ఇంతవరకు ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యి దాదాపు ఇప్పుడు 4 రోజులు. ఇంతవరకు ఒక అమలలో వచ్చేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ వర్షాలు పడి ఎక్కడ ఒడ్లు అక్కడ తడిసిపోతున్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యి 4 రోజులైనా కూడా రైతు బాధ అనేది ఎవరు పట్టించుకుంటలేడు. ఒక్కొక్క పట్ట కిరాయి 20 రోజుల నుంచి ఒడ్ల కిందనే ఉన్నాయి. గవర్నమెంట్ కట్టించే పైసలు కూడా పట్టకే పోయే పరిస్థితి ఉన్నది. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. గవర్నమెంట్ కూడా మేము కోరేది ఏంటంటే ఇట్లా రేకుల షెడ్ చేసినట్టుగా కొంతవరకైనా రేకుల షెడ్ వేసి ఆయన ఇష్టం ఉన్నప్పుడైనా కంట పెట్టుకునేటట్టుగా రేకుల షెడ్ ఎత్తే కూడా మేము కూడా ఒడ్లు అనేది అందులో పోసుకుంటాం. సిద్దిపేట జిల్లా ములుగు, గజ్వేల్ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, ఆరంగర్, శివరాంపల్లిలోనూ ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. జగిత్యాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో వడగళ్ల వాన దాటికి వరి నేల కొరిగింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు మండలాల్లో వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. వరంగల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి తోడు పిడుగులు, ఉరుములు నగరవాసులను భయపెట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడతాయని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే గోదాములకు తరలించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. యార్డుల్లో ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఐకేపీ కేంద్రాల్లో సరిపోను టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.